20 years యుఎస్లో ఉండి రిటర్న్ వచ్చాము. సో ఈ రిటర్న్ వచ్చిన తర్వాత మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చూసామన్నమాట. అది వెంచర్ అవుట్ చేస్తున్నప్పుడు మా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము ఒక డ్రై క్లీనింగ్కి బట్టలు ఇచ్చినప్పుడు మాకు తీసుకున్న సర్వీస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. అండ్ మేము చూసాము షూస్, బ్యాగ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయి అని మాకు దొరకలేదు మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి. సో మేము అనుకున్నాం, వై నాట్ వీ స్టార్ట్ సంథింగ్ ఇన్ దిస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్లో చాలా డిమాండ్ ఉంది అండ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ అ లాట్. వాళ్ళ అప్ కీప్ గురించి చాలా స్పెండ్ చేస్తున్నారు. సో వీ థాట్ దిస్ వుడ్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. సో దట్స్ హౌ ద లాండ్రీ హౌస్లో మేమిద్దరం కలిసి స్టార్ట్ చేయటం అయింది. ఓకే, సో మీరు ఏదైతే డిఫికల్టీ ఫేస్ చేశారో అదే బిజినెస్ లోకి వచ్చారు అండ్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎట్లాంటి సర్వీసెస్ టేక్ ఓవర్ చేస్తారు? సో ఇక్కడ బేసిక్ గార్మెంట్స్ నుంచి షూస్, బ్యాగ్స్, కర్టన్స్, కార్ అపాల్స్ట్రీ కూడా చేస్తాం అన్నమాట. సో ఎవ్రీథింగ్ దాట్ క్యాన్ బి క్లీన్డ్ డ్రై క్లీనింగ్ సర్వీసెస్ త్రూ చేస్తామండి మేము. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చే కస్టమర్స్ ఎట్లా ఫీల్ అవుతుంటారు? ఎట్లా వాళ్ళు సాటిస్ఫైగా ఉంటారా? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది? 100% సాటిస్ఫైడ్ అంటే అది దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఏ బిజినెస్ లో అయినా there's a margin అనమాట, buffer. So 90 to 95% we have gotten a positive feedback from lot of the customers. So 5% is always there. So మేము కస్టమర్ ఇష్యూస్ ఏంటో కూడా తెలుసుకుంటున్నాం and we are working on that. But ఆల్మోస్ట్ చాలా మంది మాత్రం వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండ్ దే వెరీ హ్యాపీ విత్ అవర్ సర్వీసెస్. ఓకే, రూపా గారు, ఆడవాళ్ళకే కాదు ఎవరికైనా సరే బట్టలు ఉతకడం అనేది చాలా కష్టమైన పని. ఆ బట్టల మీద పడే మరకలు మనం ఎంత డే టు డే లైఫ్ లో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక మరకలు పడుతుంటాయి. సో డిఫికల్టీస్ చాలా ఉంటాయి. సో వాటిని వదిలించుకోవడం ఇంకా కష్టం కాబట్టి ఇక్కడికి వస్తారు. కానీ మీరు యాజ్ ఏ లాండ్రీ హౌస్ రన్ చేస్తున్న మీరు యాజ్ ఏ ఓనర్ గా ఎట్లాంటి డిఫికల్టీస్ ఇక్కడ ఫేస్ చేస్తుంటారు? కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే రెండు కలర్స్ ఉంటాయి అండ్ మల్టీ కలర్స్ ఉంటాయి. అవి ఒకదానికొకటి ఏమైనా అంటుకుపోవడం కావచ్చు, లేదా ఆ ఫ్యాబ్రిక్ అసలు మొత్తానికి అటైర్ మొత్తం చేంజ్ అవ్వడం కావచ్చు, అలాంటివి జరుగుతుంటాయా? అవుతాయండి. చాలా అంటే మేము ఈ 1 year ప్రాసెస్లో మేము చాలా చూసాము అండ్ నేర్చుకున్నాం కూడా. సో కలర్స్ మీరు అన్నట్టు చాలా చీరలకి ఆర్ కొన్ని హెవీలీ డైడ్ బ్రైట్ కలర్స్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది, కలర్స్ రన్ అయ్యే ఛాన్సెస్. సో మేము అది ఐడెంటిఫై చేయగలగాలి. సో మాకున్న టీమ్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ అనమాట. వాళ్ళు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో వస్తారు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం బటన్ చూసి చెప్పగలుగుతారు దీంట్లో నుంచి కలర్ వస్తుందా, అప్పుడు లైట్ కలర్స్ని ఎట్లా సపరేట్ చేయాలి. సో అది ఒక ఛాలెంజ్. అండ్ టెక్స్చర్, సో ఒక డ్రై క్లీనింగ్ మెషిన్లో వేసినప్పుడు న్యాచురల్ థ్రెడ్సే వెళ్తాయి అనమాట, దాంట్లో వాటర్ ఉండదు. ఆ సాల్వెంట్స్లో న్యాచురల్ థ్రెడ్స్ ప్రాసెస్ చేస్తారు. సింథటిక్స్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఒక చందేరి తీసుకున్న, ఒక పట్టు తీసుకున్న, కాటన్ తీసుకున్న, దాని ప్రాసెసింగ్ వేరే ఉంటుందన్నమాట. సో అవన్నీ మేము ఐడెంటిఫై చేసుకోగలగాలి. కొన్నిసార్లు ఆ ఫ్యాబ్రిక్ పట్టి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో దాన్ని అది డే టు డే ఛాలెంజ్ మేము చూస్తూ ఉంటాం, అది రిజాల్వ్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాం. అండ్ స్టెయిన్స్ అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. అది చాలా మంది కస్టమర్స్కి కొంతమందికి తెలియదు. మేము కూడా ఇప్పుడు బిజినెస్లో ఉన్నాం కాబట్టి నేర్చుకుంటున్నాము. సో స్వెట్ స్టెయిన్స్ ఉంటాయి, మెహందీ స్టెయిన్స్ ఉంటాయి, పసుపు స్టెయిన్స్ ఉంటాయి, లిప్స్టిక్ స్టెయిన్స్ ఉంటాయి. సో స్టెయిన్స్ కొన్నిసార్లు పోతాయి, కొన్నిసార్లు టైం పడుతుంది, ఆర్ కొన్నిసార్లు లైట్ అవుతుంది. అంటే మా దగ్గర 3 సంవత్సరాల ముందు ఉన్న స్టెయిన్ పోయింది, ఒక 1 month ముందు వచ్చిన స్టెయిన్ పోలేదు. ఎందుకంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఎట్లాంటి బట్ట మీద ఉంది, ఎట్లాంటి స్టెయిన్, క్లాత్ ఎట్లా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఇట్స్ అ హోల్ డిఫరెంట్ సైన్స్ ఆన్ ఇట్స్ ఓన్. బట్ అండ్ ఇప్పుడు వచ్చే గార్మెంట్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అండి. ఎందుకంటే డిఫరెంట్ థ్రెడ్స్ ఒకటే గార్మెంట్లో అయ్యి వస్తున్నాయి. లైక్ మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఒక జాకెట్తో ఉండింది. డెనిమ్ జాకెట్ మీద ఒక లెదర్ ప్యాచ్ ఉండింది. ఇవన్నీ కొన్ని డిజైనర్ వేర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో లెదర్కి డిఫరెంట్
క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, డెనిమ్కి వేరే క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఒకటేసారి మరి ఒకటే గార్మెంట్ కదా, ఎట్లా ప్రాసెస్ చేయాలి, సో టెక్నిక్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో మాకు అవి ఛాలెంజెస్ వీ కీప్ సీయింగ్ దెమ్, బట్ అది చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేసి వీ ట్రై టు ప్రాసెస్. సో అట్లా నిజంగా టఫెస్ట్ టాస్క్ అండి, అంత ఈజీ కాదు కదా. అబ్సల్యూట్లీ నాట్ అండి, అబ్సల్యూట్లీ నాట్. అది గార్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ క్లీన్ చేయాలి. సో ఇప్పుడు లెహెంగాస్ వస్తాయి, బ్రైడల్ లెహెంగాస్ వస్తాయి, సో దాని మీద ఎంబెలిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ డిజైనర్ వేర్ ఉంటాయి. అండ్ ఈవెన్ కొన్ని సింపుల్ సారీస్ ఆల్సో చాలా డెలికేటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ మా దగ్గర చాలా మంది వాళ్ళ సెంటిమెంటల్ చీరలు, వాళ్ళు చిన్నప్పుడువి కానీ వాళ్ళ పెళ్లి బట్టలు కానీ తీసుకొని వస్తారు. దాంట్లో కొంచెం పసుపు మరకలు, ఆయిల్ మరకలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ ని ప్రొటెక్ట్ చేస్తూ మాకు వీలైనంత వేలో మేము క్లీన్ చేసి ఇస్తాము. సో ఇప్పుడు ఇక్కడ చెప్తుంటే ఒక ఐడియా వస్తుంది, అంటే పెళ్లి బట్టలు అంటే చాలా సంవత్సరాలుగా పెట్టుంటారు. అవును. సో ఆల్మోస్ట్ అందులో ఒక డిటోరియేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేయాలి. సో కండిషన్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఆల్సో ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్ అది ఎన్ని ఇయర్స్ ఫోల్డ్ చేసి ఉంచుతాం కదా, సో అది తీయము. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, డ్రై క్లీనింగ్ అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ లైఫ్ ఆఫ్ ద గార్మెంట్ ని సేవ్ చేస్తున్నాం. సో అందుకు దానికి ప్రీమియం సర్వీస్ ఇస్తున్నాము. సో అట్లా వి ఎడ్యుకేట్ ద కస్టమర్స్ ఆల్సో. సో మాకు వచ్చే ఛాలెంజెస్ తో మేము నేర్చుకుంటున్నాం, అండ్ ఎట్ ద సేమ్ టైం కస్టమర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, సో దట్ దే ఆల్సో నో హౌ టు అప్కీప్ ద గార్మెంట్స్. యాక్చువల్గా చాలా మంది ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఎక్కడ బాగుంటుందని, ఎందుకంటే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్. ఒకసారి డ్రై క్లీన్ నుంచి వచ్చిన తర్వాత అది అంతకు ముందు కొన్నప్పుడు ఉన్నట్టుగా ఉండదు, ఏదో మారిపోతుంది, ఆ టెక్స్చర్ మారిపోతుంది, అండ్ ఆ ఫ్యాబ్రిక్ ఉండే ఫీల్ మారిపోతుంది. సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఇట్లా దీనికి మీరు ఏం చెప్తారు ఆన్సర్, ఎందుకు అలా జరుగుతుందంటారు? సో మేము కూడా ఈ ఛాలెంజ్ ఫేస్ చేసామండి, జెన్యూన్ గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రాసెసింగ్ ఒకటి మేము నేర్చుకున్నది, అండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మేము టేక్ కేర్ చేసింది ఏంటంటే వాటర్. సో మాకు ఆ ఇష్యూ వచ్చినప్పుడు మేము స్పెషలీ వాటర్లో వాటర్ సాఫ్ట్నర్ సిస్టమ్ వాడతాము, ఆర్ఓ సిస్టమ్ వాడతాము. టీడీఎస్ రీడింగ్స్ ఎంత ఉన్నాయి, ఎందుకు మారుతుంది మా దగ్గర, ఎందుకు ఈ కలర్ ఫేడ్ అయింది అన్న ఇప్పుడు చాలా తక్కువ వచ్చాయి, బట్ వచ్చాయి. సో బట్ ఇమీడియట్లీ దాన్ని ఎట్లా రెక్టిఫై చేసాము. సో మేము ఎవ్రీ వీక్ అవి చెక్ చేసుకుంటాం, టీడీఎస్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి. ఎట్లా అయితే మనం ఇంట్లో వాటర్ సాఫ్ట్నర్ ఎట్లా వాడతామో, హార్డ్ వాటర్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద గార్మెంట్ అన్నమాట. సో ఇది కూడా మేము మానిటర్ చేస్తాము, బట్టలన్నీ కలవకుండా చూస్తాము. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై లైట్ కలర్స్, బ్రైట్ కలర్స్ సపరేట్ చేసి డెలికేట్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఒక కలర్ ఒక దానికి అంటకుండా. సో ఆ మెథడ్స్ అన్ని ఫాలో అవుతామండి. సో రూపా గారు, ఇప్పుడు దాకా మీరు చెప్పారు చాలా డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఉంటాయని చెప్పి. సో మీరు ఇష్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అదర్ సెంటర్స్ కంటే కూడా మీ దగ్గర మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఓకే, మాకు ఇప్పుడు నేను చెప్పిన ఒక ఆప్షన్ నేను చెప్పానండి. మేము ఎవ్రీ వీక్ మానిటర్ చేసుకుంటాము వాటర్ లెవెల్స్ ఏంటి అన్నది, మాయిశ్చర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని. ఇంకొక ఎగ్జాంపుల్ దట్ ఐ కెన్ కోట్ అంటే, మేము ఇన్ డెప్త్ తెలుసుకోవటానికి, ఇష్యూ రిజాల్వ్ చేయటానికి ఎలా వెళ్తాము ఇస్, మాకు ఒక కస్టమర్ వచ్చారు, వెరీ ఎక్స్పెన్సివ్ పేర్ ఆఫ్ జీన్స్, కేర్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ మేము మా టీమ్ని ఎప్పుడు ట్రైన్ చేస్తాం అనమాట. ఎవ్రీబడి దట్ ఈస్ హ్యాండ్లింగ్ అ గార్మెంట్, వాళ్ళు కేర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే లేబుల్ మీద వాళ్ళకి సింబల్స్ ఉంటాయి. సో అది ట్రైన్ చేస్తాం అనమాట. అది వాటర్ టెంపరేచర్ లెవెల్ కానీ, బ్లీచ్ ఆప్షన్స్ కానీ, డ్రై క్లీనింగ్ ఆప్షన్స్, డ్రైయింగ్ ఆప్షన్స్ అన్నీ ఎడ్యుకేట్ చేస్తాము. సో మేము మా దగ్గర ఆ ఎక్స్పెన్సివ్ పేర్ ఆఫ్ జీన్స్ వచ్చినప్పుడు కేర్ ఇన్స్ట్రక్షన్స్, కంపెనీ ఒక కేర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ప్రాసెస్ చేసాము. ఆ పేర్ ఆఫ్ జీన్స్ వాజ్ ఆల్మోస్ట్ 1.5 lakh అనమాట, ఒక జీన్స్. ఓకే, సో వెరీ ఎక్స్పెన్సివ్. బట్ అది దెర్ వాజ్ అ స్లైట్, ఒక స్ట్రీక్ ఏదో ఫేడ్ అయింది.
ఓకే, సో మేము వీ కెన్ నార్మలీ సే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మేము చేసాము కానీ ఇది ఇట్లాగే ఉంది అని చెప్పొచ్చు. కానీ వీ రైట్ టు ద కంపెనీ, రైట్? మేము ఆ ఆర్గనైజేషన్కి రాసాం, ఆ కంపెనీకి వీ రోట్ అన్ ఈమెయిల్. So it's a very expensive brand, Amiri. So we told the company that మీరు ఇచ్చిన కేర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము హ్యాండిల్ చేసాము, బట్ స్టిల్ there's an issue, రైట్? సో కైండ్లీ లెట్ us know, బికాజ్ ఇట్లాంటి వచ్చినప్పుడు హౌ ఆర్ వి ఎడ్యుకేటింగ్ అవర్ టీమ్? సో వీ నీడ్ టు బి పర్ఫెక్ట్లీ హ్యాండ్లింగ్ ఆ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ గార్మెంట్. ఎందుకంటే కస్టమర్ది కూడా మేము వీఆర్ ట్రైంగ్ టు బీ ఇన్ కస్టమర్ షూస్ అండ్ అండర్స్టాండింగ్. వాళ్ళంతా ఎక్స్పెన్సివ్ది పెట్టినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ. సో మేము వి రీచ్ అవుట్ టు ద బ్రాండ్స్ టు నో వాట్ ఈస్ ద కేర్ ప్రాసెస్ ఏంటి, మేము చేసేది కాకుండా అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇస్తారా? సో ఇన్ డెప్త్ లెవెల్కి వెళ్తాం. మేము ఇది అయ్యింది అని సారీ చెప్పి కానీ ఎప్పుడన్నా ఇష్యూ వస్తే వదిలేయము, బికాజ్ వీ ఫీల్ ద కస్టమర్. సో అందుకు మేము కస్టమర్ షూస్లో ఉండి ఆలోచించి దీన్ని ఎంతవరకు రెక్టిఫై చేయగలుగుతాం. వీ గో టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు దోస్ బ్రాండ్స్ అనమాట. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ అండి. ఎక్సలెంట్ అండి, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఎస్, అది డెఫినెట్ గా ఉండాలి. Yeah. ఎస్,